నమస్తే. ప్రతి మనిషికి ఉండేది 24 గంటలే. ఈ సమయంలో కొంతమంది ఎంతో పని చేస్తారు, ఇంకొంతమంది అసలు ఏమీ చేయలేరు. వాళ్ళు చేయడానికి వీళ్ళు చేయలేకపోవడానికి కారణం టైం మేనేజ్మెంట్ తెలియకపోవడమే. మనకున్న 24 గంటల్ని మనం ఎలా వాడుకుంటాము అన్నదే ముఖ్యం. టైంని సరిగ్గా వాడుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అవసరమవుతాయి. ప్రస్తుతం మనం బుల్లెట్ జర్నలింగ్ అనే టెక్నిక్ గురించి, దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం గురించి తెలుసుకుందాం. మొదటిది రోజువారీ పనుల లిస్ట్. ఉదయం లేవగానే ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో బుల్లెట్ పాయింట్స్ రూపంలో రాసుకోవాలి. మీరు రాసుకున్న పనులను ఖచ్చితంగా చేయాలి, అందుకే చేయదగిన పనులను మాత్రమే రాసుకోవాలి. టైం తీసుకునే పనులకు ప్రత్యేక చార్ట్. కొన్ని పనులు ఒక రోజులోనే పూర్తి కావు, వాటి కోసం మీరు వారం రోజులు తీసుకున్నారు అనుకుందాం. ఆ పని పేరు, ఆ పక్కన దానికి కేటాయించిన సమయాన్ని కూడా రాసుకోవాలి. రోజు ఉదయం లేవగానే ఈ చార్ట్ని చూడాలి. దీనివల్ల మీరు చేస్తున్న పని ఎంతవరకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇక టైం వేస్ట్ చేసే పనులకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక రోజులో పూర్తి సమయాన్ని ప్రొడక్టివిటీగా ఎవరూ మార్చలేరు. ఎంతో కొంత సమయాన్ని వృధా చేస్తుంటాం. ఆ వృధా సమయం ఎంత తక్కువైతే అంత మంచిది. అలా జరగాలి అంటే ఒక రోజులో దానికంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. కేవలం ఆ సమయంలో మాత్రమే టైం వేస్ట్ చేయాలి. ఒక పని చేసేటప్పుడు ఆ పనిని మాత్రమే చేయాలి. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, ఆ టైంలో ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి, అంతేకాని ఫోన్ చూస్తూ కూర్చోకూడదు. దీనివల్ల ఏ టైంకి జరగాల్సిన పని ఆ టైంకి జరిగిపోతుంది. ఇక వారం వారం రివ్యూ. ఒక వారంలో మీరు ఏమేమి పనులు చేశారో, దానిలో ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయో, అవసరం లేనివి ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటే మీరు ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో అర్థమైపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది.